शांति। ओम शांति। ओम शांति। ओम शांति। I, the soul, a fortunate being, Supreme Father, He is my authority, figurizing my fortune. I try to experience His presence and be in an awakening stage of my fortune. For the next few minutes, I try to listen to this Murli, being in a soul conscious stage, remembering my fortune, and experience the miracle of this Murli. Om Shanti. Om Shanti. Murli date 28/7/2026. आज का हेडिंग मीठे बच्चे। तुम्हारी बिगड़ी को सुधारने वाला अर्थात तकदीर बनाने वाला एक बाप है जो तुम्हें नॉलेज देकर तकदीरवान बनाते हैं। మనము ఎలా ఉండేవారం ఎలా అయిపోయాం మనల్ని ఈ విధంగా తయారు చేసేది స్వయం పరమాత్మ భగవంతుడు అదృష్టవంతుడుగా మనల్ని తయారు చేస్తారు. ఎలా ఉండేవారం ఒకప్పుడు పంచ వికారాలు అంటే ఐడియా ఉండేది కాదు. సోల్ కాన్షియస్నెస్ అంటే ఐడియా ఉండేది కాదు. మన ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఐడియా ఉండేది కాదు. హౌ కెన్ వి క్రియేట్ అవర్ ఓన్ డెస్టినీ అంటే ఐడియా ఉండేది కాదు. అలా ఉన్న వారిని మనల్ని ఏ విధంగా నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తున్నారు పరమాత్మ. ఈ నాలెడ్జ్ ద్వారా మనల్ని అదృష్టవంతులుగా కూడా చేస్తారు. ప్రశ్న, तुम बच्चों की इस रूहानी भट्टी का एक कायदा कौन सा है? उत्तर, रूहानी भट्टी में अर्थात याद की यात्रा में बैठने वालों को कभी भी इधर उधर ख्यालात नहीं चलना है. एक बाबा को याद करना है. अगर बुद्धि इधर उधर भटकती है तो गुटखा खाते रहेगा, आभासी देगा, उसको वायुमंडल खराब होता है, अपना ही नुकसान करते हैं. మరి మనం ఒక ఆత్మిక బట్టీలో ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ మెడిటేషన్ ప్రాసెస్లో కూర్చున్నప్పుడు ఏ నియమం చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆలోచనలు అటు ఇటు వెళ్ళకూడదు. అటు ఇటు ఆలోచనలు వెళ్ళాయంటే భగవంతుడు గుర్తురారు. అటు ఇటు ఆలోచనలు వెళ్ళాయి, బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుందంటే ఏంటి? కునికిపాట్లు, లేజినెస్, నీరసత్వం వచ్చేస్తుంది. మన వాయుమండలం మనం పాడు చేసేస్తాం. స్వయానికి స్వయం చాలా నష్టపరుచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇప్పుడు మనం మురళి వింటున్నాం. ఈ మురళి వినే టైంలో కూడా నా ఆలోచనలు అటు ఇటు వెళ్తున్నాయా? నేను ఎంతో అటెన్షన్తో వింటున్నానా? ఏదైతే వింటున్నానో అది ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నానా? లేక వినేటప్పుడు కొనికిపాట్లు, లేజినెస్, డిస్ట్రాక్షన్, ఫోకస్లెస్ ఈ విధంగా అయితే ఉండట్లేదు కదా, చెక్ చేసుకోవాలి. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत का 2 अक्षर गुना दिल का सहारा टूट ना जाए. बच्चों को सावधानी मिलती है. इस समय जो भी है सबका तकदीर बिगड़ी हुई है. सिवाय तुम ब्राह्मणों के तुम्हारा बिगड़ी से सुधार रही है. హృదయానికి సపోర్ట్ ఇచ్చేవారు ఒక్క పరమాత్మ. ఆ సపోర్టింగ్ సిస్టంతోనే నా లింక్ అనేది తెగకూడదు అనే ఒక పాట ఏదైతే ఉందో ఆ పాట గురించి మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు మీ అదృష్టాన్ని తయారు చేస్తున్నారు. మీ అదృష్టాన్ని తయారు చేసేది స్వయం పరమాత్మ. ఒకప్పుడు ఇందాకే తెలుసుకున్నాం ఎలా ఉండేవారం. ఎవ్వరికి విషయాలు తెలియవు. మనకి తెలిసాయి అంటే మనం ఒక రైట్ఫుల్ పాత్లో నడవడానికి ఈ నాలెడ్జ్ అనేది తీసుకున్నాం. बाबा को कहा जाता तकदीर बनाने वाला. तुम जानते हो शिव बाबा कितना मीठा है. बाबा अक्षर
बड़ा मीठा है. बाबा से सब आत्माओं का वर्षा मिलता है. అసలు తండ్రి, బాబా అనే అక్షరమే ఎంత మధురమైనది. ప్రతి ఒక్క సోల్‌కి ఒక వారసత్వం. సోల్‌కి కావాల్సిందేంటి? శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, గుణాలు, శక్తులు. ఇవి వారసత్వం రూపంలో పరమాత్మ మనకి ఇస్తారు. लौकिक बाबा से बच्चों को वर्षा मिलता है, बच्चों बच्ची का नहीं. यह बच्चा व बच्ची सब बच्चे का हकदार है. बाप पढ़ाते हैं आत्माओं को, अर्थात अपने बच्चों को. आत्मा समझते हैं हम सब ब्रदर्स है. లౌకికంలో మన బాడీలీ వరల్డ్‌లో మామూలుగా అమ్మాయికి వారసత్వం దొరకదు, అబ్బాయికి వారసత్వం దొరుకుతుంది. ఈ విధంగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ అమ్మాయి, అబ్బాయి కాదు. ఇక్కడ సోల్ ఈజ్ అ సోల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్. సోల్‌కి జెండర్ అంటూ ఉండదు. ఫాదర్ అంటే అందరం పరస్పరంలో బ్రదర్స్, బ్రదర్లీ రిలేషన్. హిందూ, ముస్లిం భాయి భాయి అని ఊరికే అనలేదు. ప్రతి ఒక్కరు సోదరులు అనే రిలేషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు బ్రదర్‌హుడ్ అనే ఒక రిలేషన్ ఉంటుంది. భగవంతుడు ఒక్కరే. వారికి మనం పిల్లలం. సో లడ్తే జగడ్తే క్యూ హే? భగవంతుడు ఒక్కరే. వారికి మనం పిల్లలము అంటే మనం పరస్పరంలో ఎందుకు ఫైట్ చేస్తున్నాం? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. పరస్పరంలో ఒకరికొకరు పడకపోవడం, కన్‌ఫ్లిక్ట్స్ రావడం, జెలస్ రావడం, కోపం రావడం, మాట్లాడకుండా ఉండడం. ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతున్నారు? అందరికీ తండ్రి ఒక్కరే అయితే బ్రదర్‌హుడ్ అనేది మెయింటైన్ చేస్తే వీటన్నిటికి స్కోప్ లేదు కదా! आप आपस में लड़ते रहते हो. अनेक मत है और मुख्य बात है रावण राज में लड़ाई भी चलती है क्योंकि विकारों का प्रवेशता है. మరి ఇక్కడ ప్రాబ్లము ఆ సోల్‌ది కాదు. ఇక్కడ ప్రాబ్లము టైమ్‌ది. ఇది ఉన్నదే తమో ప్రధాన ప్రపంచం. ఉన్నదే రావణ రాజ్యం. ఇక్కడ పరస్పరం ఒకరికొకరి ఇంపార్టెన్స్ తెలీక ఫైట్ చేస్తూ ఉంటారు. వికారాల గురించి తెలీక ఎంతో ఫైట్ చేస్తూ ఉంటారు. సో कितनी खुश होती है, कोई के साथ दिल होता है तो मार भी देते हैं, क्रोध वालों को तो क्रोधी ही कहेगा. ఇక్కడ మోహం అనేది ఎంత పవర్‌ఫుల్‌గా రోల్ ప్లే చేస్తుందంటే, ఎవరికి ఎవరిపైనన్నా మోహం తగిలింది అంటే, ఎంతో సంతోషంగా వారి కోసం లైఫే ఇచ్చేస్తారు సర్వస్వం మర్చిపోయి. అది మోహం అనుకుంటే, క్రోధం ఎంత క్రోధీగా చేసేస్తుంది. లోభం ఎంత లోబిగా చేసేస్తుంది. ఈ విధంగా పంచ వికారాలు ప్రతి ఒక్కరిని దిగజారిపోయేటట్టు చేస్తాయి. शास्त्रों में अमृत नाम लिख दिया है. दिखाते हैं सागर मंथन किया और अमृत निकला. कलश लक्ष्मी को दी. कितनी कहानियां है. శాస్త్రాల్లో సాగర గర్భంలో మంతనం చేశారు. మంతనం చేస్తే అమృతం వచ్చింది. ఆ అమృత కలశము లక్ష్మికి ఇచ్చారు. ఈ విధంగా రకరకాల స్టోరీస్ అనేవి రాసేశారు. అన్నిటికంటే పెద్ద స్టోరీ ఏంటి? భగవాన్ సర్వవ్యాపి. భగవంతుడు సర్వవ్యాపి అనేది. సెకండ్ పెద్ద స్టోరీ ఏంటి? గీతా భగవంతుడు ఎవరు అనేది. థర్డ్ పతిత పావనుడు ఎవరు అనేది. సో పతిత పావనుడు జ్ఞానసాగరుడు స్వయం పరమాత్మ. వారి నుంచి వెలువడ్డ మనం జ్ఞాన గంగలం. बाप बैठ समझाते हैं मीठे बच्चे तुमको कितना पावन बनाया. बिगड़ी को सुधारने वाला कौन है? वह पतित पावन कब आते हैं? यह खेल कैसे बना हुआ कोई नहीं जानते हैं. పాడైపోయిన డిశ్చార్జ్‌గా ఉన్న సోల్‌ని చార్జబుల్ సోల్‌గా ఎవరు చేస్తారు? నాలెడ్జ్‌ఫుల్ ఎవరు? బ్లిస్‌ఫుల్ ఎవరు? పీస్‌ఫుల్ ఎవరు? పతిత పావనుడు ఎవరు? డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళని పాజిటివ్‌గా, ఎనర్జెటిక్‌గా చేసేది ఎవరు? ఈ సృష్టి చక్రపు రహస్యం ఎవరికి తెలుసు? ఈ విషయాలు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియవు.
जिसको भारतवासी वर्ष वर्ष जलाते हैं यह भारत का बड़ा दुश्मन है. ఎవరినైతే భారతవాసులు ప్రతి సంవత్సరం కాలుస్తూ ఉంటారో, రావణుడు అంటే జస్ట్ అలా కాలుస్తే కాల్చడం కాలిపోతే ఎవ్రీ ఇయర్ కాల్చే అవసరం ఉండదు కదా. సో ఇక్కడ రావణుడు అంటే మనలో ఉన్న నెగటివిటీ. అదెంత చేసినా అవి పోవు. యోగం అనే అగ్నితోనే దాన్ని పెరిష్ చేసుకోగలం. अब यह आदि अनादि ड्रामा है. इस ड्रामा का रहस्य को तुम जानते हो. ఇది ఆది అనాదిగా వస్తున్న డ్రామా, వరల్డ్ సైకిల్. ఈ వరల్డ్ సైకిల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. शास्त्र में जो पढ़ सत सत करते हैं मुख्य भूल है ईश्वर को सर्वव्यापी कहना या कोई को नहीं जानते. శాస్త్రాల్లో ఎవరేం చెప్పినా సత్యము సత్యము అంటారు. సో మెయిన్ ఈశ్వరుడిని సర్వవ్యాపి అనటం, ఇది చాలా పెద్ద పొరపాటు. ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు అంటే ఈ ప్రపంచం ఇలా ఉండదు కదా. ఈ ప్రపంచం ఎంతో సతో ప్రధానంగా ఉండాలి కదా. ప్రతి ఒక్క మనిషి ఎంతో పవిత్రంగా సతో ప్రధానంగా ఉండాలి కదా. అలా లేదు అంటే ఏంటి? ప్రపంచం అలా లేనట్టు, ప్రతి ఒక్కరిలో భగవంతుడు లేనట్టు, భగవంతుడు సర్వవ్యాపి కానట్టు. मनुष्य शास्त्र बहुत पढ़ते हैं पिछाड़ी में फिर भी एक अक्षर कर देता है राम राम कहो. ऐसे नहीं कहते శాస్త్ర సునావో వేద సునావో. ఒక బ్యూటిఫుల్ పాయింట్. మనుషులు శాస్త్రాలు పెద్ద పెద్ద బుక్స్ చదువుతూ ఉంటారు. బుక్స్ చదివాక ఫైనల్లీ ఏం చెప్తారు? రామరామ అను జపించు అంటారు. శాస్త్రాలను జపించు, శాస్త్రాల పేరుని జపించు, వేదాలను జపించు అని అన్నారు. అందరూ ఏమంటారు అంతిమంలో? భగవంతుణ్ణి ప్రే చేయి, అతనే దుఃఖహర్త అని అంటారు. ఎంత సమయం చింతన చేస్తూ ఉన్నా కూడా అంతిమంలో ఒక్క భగవంతునే స్మృతి చేయాల్సిన అవసరం ఉంది. భగవంతుడి గురించి ఎవరికీ తెలియదు. कोई श्री कृष्ण को कोई अपने को याद करेगा, देखो याद किया खेल खलास. కొంతమంది శ్రీకృష్ణుని ప్రే చేస్తారు, కొంతమంది రాముని ప్రే చేస్తారు. దేహాన్ని ప్రే చేశారు అంటే ఇంకా ఆట అక్కడితో సమానం, సమాప్తం. దేహాన్ని ప్రే చేసినంత మాత్రాన మనకేమన్నా ఎనర్జీ వస్తుందా, పవర్ వస్తుందా? రాదు అనేది మనం తెలుసుకున్నాం. तो अपने को आत्मा समझ, बाबा को याद करो, चार्ट रखो हम कितना समय याद किया है, कितना समय पावन बनने की कोशिश किया है. సో స్వయం ఆత్మాని భావించి పరమాత్మని స్మృతి చేయాలి. అర్థం చేసుకోవాలి, నేను ఎంత సమయం పరమాత్మని స్మృతి చేస్తున్నాను, ఎంత పావనంగా తయారవుతున్నాను పరమాత్మ స్మృతి ద్వారా. ఏ గంగా స్నానాల్లో స్నానం చేసినంత మాత్రాన ఎవ్వరూ పవిత్రంగా అవ్వలేరు. కేవలం పరమాత్మ స్మృతితోనే ఈ ఆత్మ పవిత్రంగా అవుతుంది. तो मनुष्य तो उल्टा समस्या. मैंने कहा कल्प कल्प संगम युगे आता हूं, घोर अंधियारे से घोर सोजरे में संगम पर ही. సో భగవంతుడు కల్పకల్పము, కల్పం యొక్క సంగమం, కలియుగానికి సత్యుగానికి మధ్యన వస్తారంటే మనుషులు ఏం రాసేశారు? యుగ యుగాల్లో పరమాత్మ వస్తారు అని రాసేశారు. సో యుగ యుగంలో పరమాత్మ వచ్చారంటే ప్రపంచం ఇలా డిప్లీట్ అయిపోతుంది కదా. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. సో దానిలో ఏం చెప్పారు? सतयुग में ऊंच पद पाने के लिए माता पिता पर पूरा फॉलो करना है, उनके समान पुरुषार्थ करना है, सेवा में तत्पर रहना है, ఏకాగ్ర హో పడాయి కర్నీ హే. సత్యుగంలో ఉన్నతమైన పదవి పొందాలి అంటే, ద హైయెస్ట్ ఇన్హెరిటెన్స్ అనేది పొందాలి అంటే తల్లి తండ్రిని, బ్రహ్మబాబా శివ్ బాబాని పూర్తిగా ఫాలో చేయాలి. వారు ఎలాంటి పురుషార్థం చేయిస్తారో ఆ విధంగా చేయాలి. పరమాత్మ సేవలో తత్పరులై ఉండాలి. ఏకాగ్రతతో చదువును చదవాలి, దానిపైన అటెన్షన్ ఇవ్వాలి. सेकंड, याद का सच्चा सच्चा चार्ट रखना, अपने को आत्मा समझ, बाबा को याद करना, देह व देहदारियों को याद नहीं करना ही.
స్మృతి పరమాత్మ స్మృతి అనే సత్యాతి సత్యమైన చాట్ పెట్టాలి. స్వయం ఆత్మాని భావించాలి. బాబాని స్మృతి చేయాలి. దేహదారీలని స్మృతి చేసే సమయం లేదు. వారిని స్మృతి చేసినంత మాత్రాన నా పిల్లలు, నా హస్బెండ్, నా రిలేటివ్స్ అని ఎంత తలుచుకున్నా ఆ సోల్ నుంచి అయితే మనకు ఎలాంటి ఛార్జ్ అనేది రాదు. ఎలాంటి పవర్ అనేది రాదు. ఎందుకంటే దే దెమ్సెల్ఫ్ ఆర్ డిశ్చార్జ్డ్ సోల్స్. వాళ్ళకి మనం పవర్ ఇవ్వాలి అంటే పరమాత్మతో మనం ఎంతో కనెక్ట్ అనేది అవ్వాలి. संपूर्ण निर्विकारी अर्थात किसी भी परसेंटेज में अपना हाईएस्ट पोजीशन में स्थित होकर हर संकल्प बोल और कर्म करने वाले संपूर्ण निर्विकारी తమ హయ్యెస్ట్ పొజిషన్లో ఉండి ప్రతి సంకల్పం, మాట, కర్మను చేసేవారే సంపూర్ణ నిర్వికారి ఆత్మ. स्लोगन कर्म करते करन करावनहार बाप की स्मृति रहे तो स्वपुरुषार्थ और योग का बैलेंस ठीक रहेगा. కర్మ చేస్తూ చేసేవారు చేయించేవారు పరమాత్మ. చేసేవారు చేయించేవారు మన చేత చేయించేవారు పరమాత్మ. ఈ సృష్టిని నడిపించేవారు పరమాత్మ. ఈ స్మృతి ఉన్నట్టయితే స్వయం యొక్క పురుషార్థం ఎఫర్ట్ మరియు యోగాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయగలను. ఒకవేళ నాకు గుర్తుందనుకోండి నేను ఇవాళ మెడిటేషన్ సరిగ్గా చేయలేదని, అది నేను తీసుకునే ఎఫర్ట్. నాకు గుర్తుందనుకోండి పరమాత్మ చేయించేవారు, హీఈస్ ద క్రియేటర్, ఐఎమ్ హిస్ క్రియేషన్ అని గుర్తుంటే ఫలానా వారు చేయిస్తారు, ఫలానా వారు తయారు చేయిస్తారు అనే స్మృతిలో మనం ఉండను కూడా ఉండం. ఈరోజు मूल्य का होमवर्क सच्चा सच्चा चार्ट रखना है, अपने को आत्मा समझ बाबा को याद करना है. సత్యాతి సత్యమైన చార్ట్ పెట్టడానికి ప్రయత్నిద్దాం. ఈ చార్ట్ ద్వారా మన ఉన్నతిని మనం పొందటానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఐ ద సోల్ will maintain a transparent chart. I try to realize my stage through my behavior, through my thoughts, through the power I accumulate from the Supreme Father. Okay, chalo. Relax. Om Shanti. I, the soul, a detached being, am the one experiencing that the close connectivity with my Father. My Father is everything to me. He helps me to realize the importance of myself. I, the soul, a detached observer, I experience the total connectivity with my Father. For the next few seconds, I try to do the godly service. This is the service which comes close to the Father. Hey Father, thank you so much for showing me a path. This is the path of God's willing. I try to follow the path of the Supreme Father. I always try to experience the Father's path in my implementation. For the next few seconds, I visualize my house, every person in my house,
is a discharged soul. I, the soul, try to experience my own connectivity, experience others, the Father's connectivity, maintain a brotherly relation, try to cleanse up my soul, and experience the beauty of the soul conscious stage. Om Shanti, Shanti, Shanti. I, the soul, try to experience the true power from the Supreme Father. Spread such power to every part of this body with the God's power. I try to experience the soul conscious stage, my Father's connectivity, all the time, and create a beautiful fortune of myself. Om Shanti, Shanti, Shanti.